మాజీ మంత్రి హరీష్ రావు ఇటు కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదవులు పైసలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేమంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆయనను ఉద్దేశించి. మాట జారి ఎదుటివారి మనసు గాయపరిచితే మళ్ళీ అతికించడం చాలా కష్టం అంటూ ఆయన కామెంట్ చేశారు. అలాగే ఇటు కవితను ఉద్దేశించి హరీష్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు, ఇటీవల ఇటు కవిత కూడా మాజీ మంత్రి హరీష్ను టార్గెట్ చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కరప్షన్కి కేర్ ఆఫ్ అన్నారు. ఇటు సిద్దిపేట్ కలెక్టరేట్ నిర్మాణంలో కూడా కరప్షన్ జరిగిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మొత్తానికైతే ఇటు కవితను ఉద్దేశించి హరీష్ రావు ఏం మాట్లాడారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది, కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైస పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కుమన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటి